మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. రైతు మహిళా యువత నామ సంవత్సరం కొత్త ఏడాది సంకల్పం ఇదే. ప్రజల ఆశలు ఫలిస్తాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన. రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. పాలనా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేస్తాం. ఆర్థిక పరిస్థితిని పరిపుష్టం చేసి చర్యలు చేపడతాం. ఇరిగేషన్లో అవినీతిపైన శ్వేతపత్రం విడుదల చేస్తాం. ఉద్యమకారుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కొత్త సంవత్సరంలో కొత్త పింఛన్. ముఖ్యంగా ఇప్పుడు ఈ ఇరిగేషన్ అవినీతిపై శ్వేతపత్రం విడుదల చేస్తామన్నాడు కదా. ఇరిగేషన్ అంటే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. ఖచ్చితంగా కాళేశ్వరంపై 1,00,000 కోట్లకు పైగా కుంభకోణం జరిగింది. సో అందులో దొంగలు ఎవరు? గత ప్రభుత్వంలో ఫస్ట్ కాళేశ్వరం ఆ నీటిపారుదల శాఖ మంత్రిగా హరీష్ రావు ఉన్నాడు. హరీష్ రావు, కవిత, కేటీఆర్, కేసీఆర్ ఈ నలుగురి మీద కూడా పూర్తి పెద్ద ఎత్తున దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దుర్మార్గులు వీళ్ళ వల్లనే 1,00,000 కోట్ల అప్పైంది, 1,00,000 కోట్ల ప్రజాధనం దుర్వినియోగమైంది. కాబట్టి వీళ్ళ మీద ఫస్ట్ చర్యలు తీసుకోవాల్సిందిగా ఉత్తమ్ కుమార్ రెడ్డిని కోరుతున్నా నేను ఓకే టీవీ తరపు నుంచి. ఎందుకంటే ఈ దుర్మార్గులను లోపలేస్తే వచ్చే 5 సంవత్సరాల తర్వాత కూడా మీకు ప్రజలు పట్టం కట్టే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మీరు కనుక లైట్ తీసుకొని లాలుచి పడి ఒకవేళ దీని మీద కాంప్రమైజ్ అయ్యి మీరు కనుక దీన్ని మభ్యపట్టే ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతులు. కేసీఆర్ లాంటి హేమీలనే తరిమి కొట్టిర్రు. తెలంగాణలో ముఖ్యమంత్రి పదవి లేకుండా ఊడగొట్టిర్రు. కాబట్టి తెలంగాణ ప్రజలందరూ కూడా సో ఆ లైన్ని వాళ్ళకి అర్థం గొర్రెలు అయితే కాదు, చాలామంది చైతన్యం వచ్చింది, అవేర్నెస్ వచ్చింది. ఓట్లు ఎవరికి వేయాలి, ఎలాంటి వాళ్ళని గెలిపించాలనేది ఆ తెలివి వచ్చింది తెలంగాణ ప్రజలకి. కాబట్టి ఏ మంత్రి అయినా ఏ ముఖ్యమంత్రి అయినా కూడా గత ప్రభుత్వం మీరు ఇంత అవినీతి చేసారు, 1,00,000 కోట్లకు పైగా కుంభకోణం జరిగింది, పేపర్ లీకేజ్లు, గ్రూప్ 2 రద్దు, ఇవన్నీ మాట్లాడారు కదా. అవన్నీ మాట్లాడి వీరోచిత పోరాటం చేసి మీరేం అధికారంలోకి రాలేదు. మాలాంటి ప్రశ్నించే గొంతుకుల వల్ల మీరు అధికారంలోకి వచ్చారు. కాబట్టి మీరందరూ కూడా ఇలాంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే ఉందో దాని మీద పూర్తి దర్యాప్తు జరగాలి. దీని మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పెద్ద ఎత్తున సమీక్ష జరపాలి. అవసరమైతే ప్రత్యేక కమిటీ వేయాలి. ఖచ్చితంగా కాళేశ్వరంలో దొంగలెవరు అనే అంశాల గురించి మాట్లాడి వాళ్ళని లోపలేసే ప్రయత్నం చేస్తే నెక్స్ట్ టైం కూడా మీకు అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు ఆ ప్రయత్నం ముందుగా చేయాల్సిన అవసరం ఉంది. కొత్త సంవత్సరంలో కొత్త పింఛన్ అంట. జనవరి నుంచి అమలుకు సర్కారు కసరత్తు. ఎన్నికల హామీ అమలు దిశగా అడుగులు. సంక్రాంతి కానుక లేక ఫిబ్రవరి నుంచా బడ్జెట్ అంచనాలను రూపొందించనున్న విభాగాలు. ఇప్పుడు పెంపు. పాత పింఛన్దారులకు మాత్రమే దరఖాస్తులు పరిష్కరించాక కొత్త వారికి అమలు. పింఛన్దారులకు 2016 నుంచి 4,000, దివ్యాంగులకు మాత్రం 6,000కు పెంపు. సర్కారుపై పడే అదనపు భారం 873 కోట్లు. సో కొత్త పింఛన్ చేస్తున్నారంట. రాష్ట్రంలోని పింఛన్దారులకు కాంగ్రెస్ ప్రభుత్వం సంక్రాంతి పండుగ సందర్భంగా తీపి కబుర్లు అందించనుందా? 6 గ్యారంటీల్లో భాగంగా చేయూత పథకం కింద 4,000 పింఛన్ ఇస్తామన్న ప్రభుత్వం దానిని జనవరి నుంచే లబ్ధిదారులకు అందజేయాలని యోచిస్తుందా? సో ఇందుకు అవును అని అంటున్నాయి అధికారిక వర్గాలు, గణాంకాలు. వృద్ధులు, వితంతువులు తదితర వర్గాల వారికి ఇప్పటిదాకా ఆసరా పథకం కింద 2016 పింఛను అందుతున్న విషయం తెలిసింది. తాము అధికారంలోకి వస్తే దానికి 4,000కు పెంచుతామని కూడా కాంగ్రెస్ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ హామీలు అమలు చేసే దిశగా చర్యలు ప్రారంభించింది. జనవరి నుంచే పెంచిన పింఛన్లను అమలు చేయాలని కూడా సంబంధిత అధికారులకు ముఖ్యమంత్రి నిర్దేశించినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇందుకు సంబంధించి ఆయా విభాగాల ద్వారా బడ్జెట్ అంచనాలను రూపొందిస్తున్నట్లు కూడా సమాచారం. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనకు కావాల్సింది, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కావాల్సింది ఉచితాలు ఎప్పుడు వద్దండి. సరే పింఛన్ 2,000 నుంచి 4,000 చేస్తున్నారు, అది ఎవరు తప్పు పట్టట్లేదు. మీరు హామీ ఇచ్చారు, చేయాల్సిన అవసరం ఉంది, మేనిఫెస్టోలో పెట్టరు. కానీ ఉచితాలు ఎప్పటికి కూడా వృధా. ప్రజలకు కావాల్సింది, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కావాల్సింది కార్పొరేట్ విద్య, కార్పొరేట్ వైద్యం. ఇది మెయిన్గా మీరు ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. 6 గ్యారంటీలు మీరు పెట్టిన
ఏవైతే మేనిఫెస్టో పెట్టిన 6 గ్యారంటీలు 5 డిక్లరేషన్లు ముఖ్యంగా అవి అమలు పరచాలి. అమలు పరచకపోతే ఖచ్చితంగా సంవత్సరంలోపు మీకు పెద్దగా టైం కూడా ఇవ్వం మేము. సంవత్సరమే టైం ఇస్తున్నాం మేము. ఇంకా 20 రోజులు అయింది, ఇంకా నెల రోజులు అయింది, ఆ పాత చింతకాయ పచ్చడి తీసేయాల్సిన అవసరం ఉంది. 100 రోజుల టైం ఇస్తున్నాం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి. లేకపోతే మీ బట్టలు చింపే కార్యక్రమం కూడా మేము చేస్తాం. కేసీఆర్ లాంటి హేమీలను మేము తరిమి కొట్టినాం. సో ఆ నమ్మకం తెలంగాణ రాష్ట్ర ప్రజలు మాకు ఇచ్చిర్రు. కాబట్టి మీరు పెద్ద విషయం కాదు. కాబట్టి 6 గ్యారంటీలు 5 డిక్లరేషన్లు ఇటుపోతే సరే, మీరు మేనిఫెస్టోలో పెట్టిన వాటిని అన్నింటినీ ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ప్రజలకు కావాల్సింది ఒకటే, నిరుద్యోగ సమస్య. ఏడాదిలోపు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. ఆ దిశగా మీరు పనిచేయాల్సిన అవసరం ఉంది. ఉచితాలు ఎప్పుడు కూడా పనికిరావండి. ఉచితాలు అవసరమే లేదు. ప్రజలకు కావాల్సిన అవసరాలు మీరు తీర్చాల్సిన అవసరం ఉంది. ఉచితాలు ఎప్పటికైనా మోసమే మనకి. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా మీరు కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఉచితాల వల్ల మనకు ఒరిగేది ఏముండదండి. ఆ ట్యాక్సులు మళ్ళీ ఆ ఉచితాల వల్ల ఆ ట్యాక్సులు మన మీదనే పడతాయి. మనమే కట్టాల్సిన అవసరాలు ఉంటాయి. కాబట్టి కార్పొరేట్ విద్యం కావాలి, కార్పొరేట్ వైద్యం కావాలి. నిరుద్యోగ సమస్య తెలంగాణలో పోవాలి. నిరుద్యోగుల ఆత్మహత్యలు తెలంగాణలో ఉండకూడదు. రైతుల ఆత్మహత్యలు ఉండకూడదు. సో ఇది కదా తెలంగాణ రాష్ట్ర ప్రజలు కోరుకున్నది. కాబట్టి ఈ దిశగా ప్రయత్నం చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వానికి 100 రోజులు టైం ఇస్తున్నాం. ఖచ్చితంగా మీరు ఏడాదిలోపు అన్ని 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పారు. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాల్సిందే. చేయకపోతే మీ పరిస్థితి ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో భరతం పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు వార్నింగ్ అనుకోవాలి. ఒక రిక్వెస్ట్ అయితే చేయాలి. తెలంగాణ ప్రజలు మీకు రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భయంకరమైన హామీలు వచ్చిర్రు తెలంగాణలో అధికారంలోకి. మీరు భయంకరమైన ఊహలకు అందని హామీలన్నీ కూడా ఇచ్చారు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంప్లిమెంట్ కాకపోయినా ముందుగా నిరుద్యోగులకు పక్షాన ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే మళ్ళా కేసీఆర్ చూసిరు కదా. సో అవన్నీ తెలుసు ప్రజలకి.